గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఈరోజు అయితే హోలీ. మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ అయితే హ్యాపీ హోలీ. యాక్చువల్లీ ఇప్పుడైతే బిస్కెట్లు అయితే తెచ్చుకున్నా. బిస్కెట్లు తెచ్చుకుని బయట పోతే అందరూ హోలీ అయితే ఆడుతుండే. అప్పుడు మేము కూడా చిన్నప్పుడు అయితే ఫుల్ అయితే హోలీ ఆడుతుండే. మొత్తం ఇదంతా కలర్ మొత్తం ఒళ్ళంతా కలర్ ఉంటుండే. ఇప్పుడైతే ఎట్టున్నావు, ఇప్పుడు ఏం లేకుండా వితౌట్ ఎన్ని కలర్ ఏం లేకుండా నార్మల్గా ఉన్నాం. కానీ నిజంగా బయట చూడంగానే మస్తు మిస్ అయినా. చిన్నప్పుడు ఘోరంగా ఫ్రెండ్స్తో ఆడేది, కోడిగుడ్లు కొట్టుకునేది, గలీజ్గా వేస్తుండే ఫ్రెండ్స్. బయటికి పోతే నాకు అప్పుడు భయం అవుతుండే. కానీ హోలీ అన్నీ బయట పోతుండే, బయట పోయి ఫుల్ ఎంజాయ్ చేసి వస్తుండే. మొత్తం గలీజ్గా ఈ కోడిగుడ్లు, గీడిగుడ్లు, టమాటాలు, ఇంకేంది చెత్త చెదారం అంతా మొత్తం నా ఒంట్లో ఉంటుండే. గలీజ్గా ఆడేసి వస్తుండే. ఇప్పుడైతే చాలా అయితే మిస్ అవుతున్నా ఓల్డ్ డేస్ని అయితే. యాక్చువల్లీ మ్యాచ్ ఏమైనా ఆడదాం అనుకున్నా కొంచెం. ఇంకా ఆడేటి ఏం ఆడతాం అంటున్నాడు. ఇంకా నేను రైట్ తీసుకున్నా. కానీ మస్తు మిస్ అయినా ఈసారి హోలీని అయితే. ముందుసారి ఇంత మిస్ అవ్వాలి, కానీ ఎందుకు ఈసారి మిస్ అయినా బాగా హోలీని. ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చిండే, ఇంకా దానికోసం అని మిస్ అయినా. చలో ఇప్పుడైతే కాఫీ తాగుదాం. టైం అయితే 10:30, 10 ఏమో వస్తుంది. ఇంకా ఎంతో టిఫిన్ అయితే అవ్వలేదు ఇంట్లో. ఫస్ట్ అయితే పాలు తాగుదాం. ఫస్ట్ మన హెల్త్ చాలా ముఖ్యం కాబట్టి ఫస్ట్ అయితే పాలు తాగుదాం వెళ్ళి. ఫైనలీ కాఫీ అయితే వచ్చేసింది. హ్యాపీ బిస్కెట్, ఇంకా కాఫీ. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది. ఇడ్లీ ఇంకా వడ అయితే వేసారు ఇంట్లో. ఇప్పుడైతే వెళ్ళి ఓఆర్ఎస్ తెచ్చుకున్నాం. ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, వీక్నెస్ అయినట్టు బాడీ. వెళ్ళి ఓఆర్ఎస్ అయితే తెచ్చుకొని తాగుదాం. ఫైనలీ ఓఆర్ఎస్ అయితే తెచ్చుకున్నా. ఇప్పుడైతే మమ్మీ అయితే కల్పిస్తుంది, తాగుదాం. ఫైనలీ ఓఆర్ఎస్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. రైస్ ఇంకా దొండకాయ కర్రీ. తలకైతే నూనె అయితే పెట్టుకున్నా. యాక్చువల్లీ అయితే చిరాకు ఉంది, ఒళ్ళు ఎందుకో అర్థం కావట్లే. ఇక్కడంతా నొప్పి వస్తుంది, ఇంకా దానికోసం చిరాకు ఉంది అయితే. ఇంకా తలకు కూడా అయితే నూనె పెట్టుకున్నా. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అప్పుడే చెప్పినా కదా మీకు. ఇంకా దానివల్ల అయితే బ్లాగ్ అయితే చాలా తక్కువ రికార్డ్ చేసిన. టైం అయితే 5:40 వస్తుంది. ఇప్పుడైతే వేళ్ళు అయితే పెట్టినాం స్నానానికి. ఇంక స్నానం చేసుకొని డైరెక్ట్ సీదా ఆఫీస్లో వెళ్దాం. ఫైనలీ రెడీ అయితే అయిపోయినా. చలో ఇంకా సీదా ఆఫీస్లో కలుద్దాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఎప్పుడే వచ్చేసిన. యాక్చువల్లీ అయితే చాలా బ్లాగ్స్ తక్కువైనట్టుంది, నాకు కూడా తెలుసు. చలో రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. రేపు మంచిగా ఉంటుంది బ్లాగ్ అయితే. యాక్చువల్లీ రేపటి బ్లాగ్లో అని చెప్తున్నాను, కానీ చలో ఫైనలీ ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు కలుద్దాం. ఫైనలీ ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా డిన్నర్ కూడా అయితే వచ్చింది. సేమ్ మధ్యాహ్నం లాంటిది రైస్ ఇంకా పప్పు. అయితే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.